హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుషరాణి, ఆమె సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో హెర్బల్ లైఫ్ జాయింట్ సపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో జాయింట్ సపోర్ట్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయాలి, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఓకే, అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ వీడియోలోకి వెళ్తే కనుక మనకి జాయింట్ సపోర్ట్ అనేది ఎస్పెషల్లీ ఫర్ మన హెల్తీ జాయింట్స్ అండ్ హెల్తీ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కోసం మనకి కావాలండి. దీంట్లో మెయిన్గా గ్లూకోజమైన్, అలాగే స్కూటలేరియా రూట్ ఎక్స్ట్రాక్ట్, అండ్ దాంతోపాటు కొన్ని మినరల్స్ అంటే మ్యాంగనీస్ అండ్ కాపర్ అనే మినరల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకి జాయింట్ హెల్త్ కోసం హెల్ప్ చేస్తుంది. అంటే జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కానీ, ఓకే, జాయింట్ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగాలన్నా కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. సో అది ఇందులో యూజ్ చేస్తారు. ఓకే, సో ఇందులో కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా గ్లూకోజమైన్, అలాగే స్కూటలేరియా రూట్ ఎక్స్ట్రాక్ట్, అలాగే ఎసెన్షియల్ మినరల్స్ అనేవి మ్యాంగనీస్ అండ్ కాపర్ అనేవి యూజ్ చేసి మనకి జాయింట్ సపోర్ట్ అనేది తయారు చేస్తారు. ఓకే, మీకు తెలుసా ఈ గ్లూకోజమైన్ అనేది ఎలా యూజ్ అవుతుందో? గ్లూకోజమైన్ అనేది మనకి కార్టిలేజ్ డెవలప్ అవ్వడానికి, అంటే జాయింట్కి మధ్యలో ఉన్న కార్టిలేజ్ డెవలప్ అవ్వడానికి గ్లూకోజమైన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి తీసుకుంటారు అని అంటే షెల్ ఫిష్ నుంచి, అంటే సముద్రంలో ఉన్న షెల్ ఫిష్ నుంచి ఈ గ్లూకోజమైన్ అనే ఇంగ్రీడియంట్ తీసుకొని మనకి తయారు చేస్తారు. ఓకే, సో మెయిన్గా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది డీప్గా తెలుసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి గ్లూకోజమైన్. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా గ్లూకోజమైన్ అనేది మనకి ఇదొక షుగర్ మాలిక్యూల్ అండి. ఇది జాయింట్ ఫంక్షన్కి, అలాగే ఫ్లెక్సిబిలిటీ బాగుండడానికి, అలాగే కార్టిలేజ్ డెవలప్ అవ్వడానికి గ్లూకోజమైన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మనకి జాయింట్ మొబిలిటీకి చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇదే ఎప్పుడైతే మనం సప్లిమెంటేషన్ రూపంలో తీసుకుంటామో అప్పుడు ఆ కార్టిలేజ్ డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది గ్లూకోజమైన్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్కూటలేరియా రూట్ ఎక్స్ట్రాక్ట్. సో ఇది ఏంటి అని అంటే కనుక ఇది ఒక చైనీస్ హర్బ్ అండి. ఇది మెయిన్గా 2000 years బ్యాక్ చైనీస్ మెడిసిన్లో ఇది యూజ్ చేసేవాళ్ళు అనమాట ఈ హర్బ్ని. బికాజ్ ఎందుకు అని అంటే జాయింట్ ఫంక్షనింగ్కి, జాయింట్ హెల్త్ కోసం ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో మెయిన్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇది మనకి జాయింట్ హెల్త్ కోసం హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎసెన్షియల్ ట్రేస్ మినరల్ మ్యాంగనీస్ అనమాట. సో దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటే కనుక ఇది కార్టిలేజ్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే బోన్ హెల్త్ ఫంక్షనింగ్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా మనకి మ్యాంగనీస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎసెన్షియల్ ట్రేస్ మినరల్ కాపర్. సో ఈ కాపర్ అనేది మెయిన్గా మనకి కొలాజిన్ డెవలప్ అవ్వడానికి, అలాగే ఎలాస్టిన్, దాని బోన్ ఎలాస్టిన్ డెవలప్ అవ్వడానికి, కార్టిలేజ్ డెవలప్ అవ్వడానికి ఇది కాపర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనకి హెర్బల్ లైఫ్ జాయింట్ సపోర్ట్ అనేది తయారు చేశారు. ఓకే, అండ్ మరి ఇది ఎవరెవరు యూజ్ చేయాలి అని అంటే అందరూ యూజ్ చేయొచ్చండి. ఎబో 18 years అండ్ ఎబో ఎవరైనా యూజ్ చేయొచ్చు. బిలో 18 years అంటే లైక్ ఎవరైనా స్పోర్ట్స్ ఎక్కువగా ఆడుతున్నారు అన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. నీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అలాగే స్పోర్ట్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు కానీ, జిమ్ చేసేవాళ్ళు, ఎవరైనా సరే, లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరూ కూడా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలి అని అంటే కనుక మీకు కోచ్ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. ఓకే, సో కోచ్ సపోర్ట్తో, హెర్బల్ లైఫ్ కోచ్ సపోర్ట్తో మీరు ఈ న్యూట్రిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అండ్ కొంతమందికి ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి, డౌట్స్ అనేవి ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో వాటికి కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అనేది చెప్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు జాయింట్స్ అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే జాయింట్స్ అంటే మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ మూమెంట్ అవ్వాలి అన్న ఒక బోన్కి అటాచ్ చేసేదాన్ని జాయింట్ అని అంటారు. సో ఆ జాయింట్ మధ్యలో కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనం మూమెంట్ అనేది చేస్తాం. రిస్ట్ అయినా, హ్యాండ్స్ అయినా, లెగ్స్ అయినా, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ బోన్ కూడా. ఓకే, సో దానికోసం కార్టిలేజ్ అనేది కావాలి. ఎప్పుడైతే కార్టిలేజ్ తగ్గిపోతుందో జాయింట్ పెయిన్స్, ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందరూ కూడా యూజ్ చేయొచ్చు అనమాట.
సో ఎందుకు పెయిన్ వస్తుంది నార్మల్గా జాయింట్స్ అనే మధ్యలో అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. అంటే లైక్ కొన్ని హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్ ఇట్లా చేసినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది కదా, ఎందుకు వస్తుంది అని అంటే కనుక నేను ఇందాక చెప్పినట్టుగా జాయింట్కి మధ్యలో కార్టిలేజ్ ఏదైతే ఉందో అది తగ్గిపోయినప్పుడు, బోన్ డెన్సిటీ తగ్గిపోయినప్పుడు ఆ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అని అంటే హెర్బల్ లైఫ్ జాయింట్ సపోర్ట్ ఎందుకు రైట్ చాయిస్, ఎందుకు తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో ఎందుకు రైట్ చాయిస్ అని అంటే కనుక దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మెయిన్గా గ్లూకోజమైన్, కోటలేరియా రూట్ ఎక్స్ట్రాక్ట్ కానీ, కాపర్, మ్యాంగనీస్ కానీ ఇవన్నీ కూడా మన జాయింట్ హెల్త్కి సపోర్ట్ చేస్తాయి. సో ఏది ఎలా సపోర్ట్ చేస్తుంది అని అంటే కనుక మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా అన్ని డీటెయిల్డ్గా చెప్పాను, మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే షెల్ ఫిష్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు హెర్బల్ లైఫ్ జాయింట్ సపోర్ట్ తీసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారండి. సో షెల్ ఫిష్ ఎలర్జీస్ అంటే లైక్ ఇప్పుడు మనకి హెర్బల్ లైఫ్ జాయింట్ సపోర్ట్ అనేది ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్ గ్లూకోజమైన్ అనేది ఎందులో నుంచి తీస్తారంటే ష్రింప్, లోబస్టర్, అలాగే ఆయిస్టర్ నుంచి తయారు చేస్తారు. సో ఎవరికైతే అవి ఫుడ్ తీసుకున్నప్పుడు ఎలర్జీస్ లైక్ ఫేస్ స్వెల్లింగ్ కానీ, లేకపోతే బ్రీతింగ్ తీసుకోవడం డిఫికల్ట్గా అనిపించిన, వీక్నెస్ కానీ, వామిట్ కానీ ఇలాంటివి ఏమైనా ఎలర్జీస్ ఉండుంటే కనుక బెటర్ టు మీరు కొంచెం మీ కోచ్ పర్యవేక్షణలో ఈ హెర్బల్ లైఫ్ జాయింట్ సపోర్ట్ అనేది తీసుకోవడం మంచిది. అండ్ వితౌట్ కోచ్ సపోర్ట్ లేకుండా ఏ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోకూడదండి, ఎందుకంటే వాళ్ళ గైడెన్స్తో మాత్రమే మీకు కరెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో హెర్బల్ లైఫ్ జాయింట్ సపోర్ట్ గురించి చూసారు కదా. సో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా ఈ వీడియోలో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.